న్యూస్ 9కి స్వాగతం. నేను మీ అరుణ. ఎన్ఎస్టీఎల్ గేట్ వద్ద బంగారమ్మ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి తొలి పూజను చూసుకున్నట్లయితే ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ప్రత్యేకంగా కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు, శ్రీ లలిత సహస్ర అష్టోత్తర శతనామావళి, ఇలా అనేక రకాలుగా 9 రోజులు కూడా వైభవంగా చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలతో, ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడి పూజా విధానాలు ఏంటి, అమ్మవారికి ఏ విధమైన అలంకారాలు చేశారు, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు ఏంటి, ప్రతి ఒక్కదాని గురించి క్లుప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోని కార్యకర్తలతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు గుర్రామరెడ్డి అండి. బుజ్జి అంటారు. ఈ బుజ్జి అని నేను కొద్దిగా ఫేమస్గా ఈ వీధిలో, ఈ ఊర్లో బుచ్చిరాజపాలెం బుజ్జి అంటారండి. మీది బుచ్చిరాజపాలెం అండి. ఈ గ్రామం ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుంటామండి, ఊరమ్మర పండుగ. ప్రతి సంవత్సరం ఇది బంగారమ్మ దుర్గామ్మ టెంపుల్ అండి. కానీ ఈ సంవత్సరం ఏమొచ్చి దుర్గామ్మ పండుగ అండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమొచ్చి మేము బంగారం పండుగ చేస్తాం. 2 అమ్మవార్లని ఒకేసారి నిర్వహించరు, ఒకసారి బంగారమ్మ, ఒకసారి దుర్గాలమ్మ, అంతే డివైడ్ చేసి చేస్తామమ్మా. సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే దుర్గాలమ్మకి ఒకలాగా ఉంటుంది, బంగారమ్మకి ఒకలాగా ఉంటుంది అనమాట. తల్లి ఆనవాయితీ ఆ తల్లి సేమ్ ఆనవాయితీ, దుర్గాలమ్మ ఆనవాయితీ ఎలా ఉంటుందో ఆ పండుగ ఆ ఇయర్ అలాగా చేస్తామమ్మా. అలాగే బంగారమ్మది ఇంకా ఆనవాయితీ ఎక్కువ ఉంటుందమ్మా. అమ్మవారికి కొద్దిగా కోపం ఎక్కువ. ఆ అమ్మవారిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ పండుగ చేస్తున్నప్పుడు కూడా ఊర్లోనే చాలా నిష్టగా ఉంటారు, అందరూ భయపడుతూనే చేస్తాం. తల్లి మాకు అలాగే చూస్తుంది. మేము ఏది అనుకుంటామో అమ్మవారి దగ్గర, మా ఊరే కాదు ఊరి నుంచి మొత్తం ఈ మూడు జిల్లాల నుంచి మైగ్రేటర్స్ కూడా ఉన్నారు. ఆ మైగ్రేటర్స్ కూడా మా మీద ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే మేము అనుకునేవన్నీ ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఈ అమ్మవారిని ఎక్కువగా మేము ఈ 2 అమ్మవారిని బాగా కొలుస్తామండి. అమ్మవారికి, దుర్గాల అమ్మవారికి కొంచెం భయం అనే విధంగా మీరు మాట్లాడారు కదా, మీకు ఏదైనా మహత్యం మీరు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అమ్మవారి మహత్యాలు ఏమైనా ఉన్నాయండి. నేనే ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు ఏంటంటే పండగ ముందు వచ్చేసి ఏదో హడావుడి చేసి వెళ్ళిపోయేవాడిని. నేను ఎప్పుడైతే ఒక లీగల్ ఇష్యూలోనే పడ్డానో 10 years ముందు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో గుళ్ళోని ఆ లీగల్ ఇష్యూ నా ఫేవర్గా వచ్చింది. ఆ రోజు నుంచి నేను పరమ భక్తుని అయిపోయాను. ఏంటంటే అంతకుముందు మా ఆవిడలో కరాసా గుడిలో చేస్తారు బంగారం దుర్గాలమ్మ. నేను ఎప్పుడు కమ్మకట్టేవాడిని, మీకు అమ్మవారులేనా ఇంకా ఎవరు లేరని. కానీ మిమ్మల్ని ఉంచారు అమ్మవారు. కంపల్సరీ నేనే నిదర్శనం దానికి. ఆ అమ్మవారిలో పాదాల దగ్గర ఇప్పుడు నేను సేవకుని అయిపోయాను. పండగ సందర్భంగా ఏ విధమైన ఏర్పాట్లు మీరు? మేడం గారు, పండగ ఏంటంటే 9 రోజు ఘటాలు తిరుగుతాయండి. ఘటాలతో పాటు లాస్ట్ రోజు తొలి ఉంటుంది. ముందు రోజు నైట్ అనేది చాలా స్పెషల్ అనమాట. గ్రామంలో ఉన్న యూత్, ఆడ మగ అందరూ కలిపి మా సదంపట్టు అని ఉంటుంది అనమాట. అక్కడ అందరూ కలుసుకొని ఏ గ్రామ దేవత పండగ అవుతుందో దాని ఆనవాయితీగానే ఏని ఎక్కడం కానీ, రంగుల రాటి తిరగడం కానీ, పోతురాజు ఇవన్నీ కొద్దిగా ఆనవాయితీలు ఉంటాయండి. దాన్ని అందరూ ఎలా చేస్తారనేది ఏంటంటే జనరేషన్ అందరికీ, నెక్స్ట్ జనరేషన్కి ఏం జరుగుతుందో తెలియాలి, గ్రామం ఆచార వ్యవహారాలు తెలియాలి కాబట్టి అది తెలుసుకోవాలి. కాబట్టి అందరికీ సిస్టమేటిక్గా మేము ఏ దేవత అవుతుందో అలా చేస్తామండి. నమస్తే సార్, మీ పేరెంట్స్? వెంకటేశ్వరరావు. నాది ఇక్కడే బుచ్చిరాజపాలెమేనమ్మా. కమిటీ గౌరవ అధ్యక్షుడిని నేను. కమిటీ గౌరవ అధ్యక్షుడు? ఎస్, అవునమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను కమిటీలో అయితే గత 3 సంవత్సరాల నుంచి ఉన్నాను. అయితే నివాసం అయితే చిన్నప్పటి నుంచి మా తాత తండ్రుల దగ్గర నుంచి ఇక్కడే నివాసం బుచ్చిరాజపాలెంలో. చెప్పండి. అయితే ఇక్కడ ఇక్కడ గుడి నిర్మించడానికి ఏమైనా, ఈ ఆలయం నిర్మించడానికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేకత అంటే ఇది అమ్మవారిలో నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బుచ్చిరాజపాలెం గ్రామంలో మాకు పూర్వీకులు గత 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గుళ్ళు ఇవి. అప్పటి నుంచి పూర్వీకులు ఏంటంటే ఊరికి శుభం జరగాలి, ఊరికి మంచి జరగాలి, ఏదైనా కోరిన కోరికలు నెరవేరాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ దుర్గాలమ్మ, బంగారమ్మ అనే 2 అమ్మవార్ల పేరిట చిన్న గుళ్ళని స్థాపించి ఆ గుడులకే ఇక్కడ తీర్థం అంటే పండగ జరపడించడం ఆనవాయితీగా వస్తుందన్నమాట గత 150 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి అయితే దీనికి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అప్పటికి ఈ బుచ్చిరాజపాలెంలో స్థానికంగా బలపడి
ఇక్కడ స్థిర నివాసం ఉండి అప్పటి నుంచి ఉన్నటువంటి 3 కులాలు అంటే రెడ్డి కులం, అలాగే యాదవ కులము, అలాగే గౌర కులము. ఈ ముగ్గురు కూడా పండగ తొలక బాధ్యతల్ని ముగ్గురు కూడా సమానంగా పంచుకుని ఒకరు పండగ నిర్వహించడానికి, ఒకరు పండగ తొలక అంటే అమ్మవారి తొలక పూజారులుగా నిర్దేశింపబడి వాళ్ళు పూజలు చేయడానికి, అలాగే ఇంకొక కులం వాళ్ళు పోతురాజు కింద అమ్మవారికి సేవలు అందించడానికి ఇలాగ ముగ్గురు కూడా డివైడ్ చేసుకుంటూ అప్పటి నుంచి కూడా ఆ పండుగను అంత ఘనంగా నిర్వహిస్తూ వచ్చారనమాట. అది ఎప్పుడు గుడి నిర్మాణం అయిందో ఏమైనా చెప్తారు? గుడి నిర్మాణం అయితే తాతల తండ్రుల దగ్గర నుంచి గత 150 సంవత్సరాల క్రితం తొలక చరిత్ర అనమాట ఇది. అప్పటి నుంచి గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. నిర్మాణం కూడా 150 సంవత్సరాల పైన అయింది. అంటే అంచెలంచెలుగా ఇప్పుడు అభివృద్ధి చెందిన గుళ్ళు మీరు చూస్తున్నారు. ఇదివరకు చిన్న గుళ్ళు ఉండేవన్న, అంటే మేము ఒంగుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం అనమాట ఆ విగ్రహాలకి. అవి గుళ్ళు తీసిన తర్వాత దాతలందరూ కూడా ఏకమయ్యి ఇట్లా కాదు, గుడి కొంచెం పెద్దగా మనం నిర్మించుకుందామని చెప్పి రకరకాలుగా అంచెలంచెలుగా ఇప్పటికీ ఈ రూపంలో ఈ గుళ్ళు సంతరించుకున్నాయమ్మ. నమస్తే అండి, మీ పేరేంటి? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము ఇక్కడే బుచ్చిరేసుపాలెం. మీరు దర్శనం కోసం వచ్చారు? అమ్మవారి దర్శనం ప్రతి వారం వస్తుంటాం. మంగళవారం వస్తుంటాం. మా వారు వస్తుంటారు దర్శనానికి, పూజలకి, అన్నిటికీ. ఎంత సమయం పడుతుంది అమ్మవారి దర్శనానికి సుమారు? జనం పెట్టి బాగా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తే టైం పడుతుంది, లేదంటే ఓ పావు గంట 10 నిమిషాల్లో అయిపోతుంది అంతే. పూజ మీకు మనసుకు ప్రశాంతంగా బాగా అనిపించేటట్టు అస్సలు పూజ విధానం బాగా ఉంటుందా? చాలా బాగుంటుందమ్మ, బాగా అవుతుంది. మా అమ్మగారి తల్లి, గ్రామ దేవత అంతా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ తల్లిని కొలవకున్నా వెళ్ళరు. అక్కడి నుంచొని దండం పెట్టుకొని బయలుదేరుతారు. లోపలికి రాకపోయినా రోడ్డు మీద నుంచొని దండం పెట్టుకొని వెళ్తారు ఎవరైనా. చాలా ఆలయకర్తలు భక్తుల కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేశారంటే? చేస్తారు. ప్రసాదాలని, మజ్జిగలని, అవన్నీ ఇవన్నీ అన్నీ చేస్తుంటారమ్మా. ఈ పండగ రోజు మాత్రం, ఇది వరకు మామూలు పండగ రోజే, కానీ ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి మంగళవారం భజనలు, పూజలు, అన్ని లలితా పారాయణం అన్నీ చేస్తున్నారు. మళ్ళీ 200-300 మందికి భోజనాలు కూడా పెడుతున్నారు. మధ్యాహ్నం భోజనాలు ప్రతి మంగళవారం పెడుతున్నారు. ఎవరో ఒకరు దాతలు ఇస్తున్నారు. దాన్ని కొంచెం వీలు వేసుకొని వీళ్ళందరూ శ్రమపడి వంటలు వండి చేసి పెడుతున్నారు.